జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ బ్రహ్మ విద్య మహోదధి పూర్వార్ధము. ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు. నిన్నటి భాగంలోని ఈ శరీరం ఉండడం వలన మానవులే కాక దేవతలకు కూడాను ఎలా కష్ట నష్టాలు సుఖదుఖాలు అలాగే జనన మరణాలు ఉన్నాయో, ఆ జనన మరణాలు దేవతలు పొందినప్పుడు ఈ మానవులు ఆ లోకాలకు వెళ్ళి అక్కడేమి సుఖాన్ని పొందగలరు అని నిన్న ఉపమానాలు చెప్పారు మనకి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, కొందరంట స్వర్గభోగములకు ఆశించి శరీరంతో స్వర్గలోకమునకు పోవాలని ఆలోచిస్తారు. ఇక స్వర్గానికి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు పుట్టినవాడే, అతనికి కూడా మరణం ఉంది. నిర్విఘ్నముగా 100 అశ్వమేధ యోగములు చేయడం వల్ల అతనికి ఆ పదవి లభించింది. కానీ అతను ఏం చేశాడు? గౌతమ మహర్షిని మోసపుచ్చి అతని భార్య అయినటువంటి అహల్యతో క్రీడించుటే గౌతముడు ఆగ్రహించి శపింపగా అతని శరీరం అంతా కూడా యోనులై చీము నెత్తులతో చితచితల ఆడుచుండెను. అంటే అతడు చేసినటువంటి కర్మకి అనేక పర్యాయములు, అంటే అనేక సార్లు రాక్షసుల చేత తరమబడి నానా దుఃఖాలను అనుభవించాడు. ఇక తపమనరించుకొనుచున్న వృత్రుని చంపుడిచే బ్రహ్మహత్య పాపము సంభవించి బహుకాలం సూక్ష్మ రూపముతో తామర నాళమునందు దాగి ఉండను. తామర నాళము అంటే తామర తూడులో ఉన్నటువంటి ఒక రంధ్రంలో దాగి ఉన్నాడట. ఇక ఆ బ్రహ్మహత్య దోషమును పోగొట్టుకున్నటకే అతడు అశ్వమేధ యజ్ఞమును చేసి మహర్షుల అనుగ్రహం వలన ఈ పాపను పాపుకున్నాడు. దేహం కలిగి ఉండటం వలన స్వర్గాధిపతి అయిన దేవేంద్రునికే దుఃఖం తప్పనప్పుడు ఇక దేహదారులైన సామాన్య మానవులు ఆ స్వర్గమును పొందిన దుఃఖములు ఇట్లు తొలుగుతాయి. అంటే ఆ దేవేంద్ర పదవితోటి ఆ దేవలోకాన్ని సంరక్షించుకోలేడు, తనను తాను రక్షించుకోలేడు. కర్మలకి సుఖాలకి దుఃఖాలకి శాపాలకి ఆలవాలమైనటువంటి ఆ లోకములో ఉన్నటువంటి వానికే తప్పనప్పుడు అందులోని వీళ్ళు వెళ్ళి ఆ లోకాన్ని పొంది వాళ్ళు ఎక్కడ తప్పించుకోగలరు? ఈ మానవులు తప్పించుకోలేరు కదా. అందుకని తమకు కలిగిన కష్టములను తాము బాపుకోలేరు. అలాగే తమకు కలిగినటువంటి కష్టాల్ని తామే తీర్చుకోలేని త్రిమూర్తులు మొదలైన దేవతలు తమని ఆరాధించి తమ లోకములను పొందిన మానవుల దుఃఖములను బాపి సుఖములను ఎలా ఇస్తారు? ఏ లోకమునందు ఉన్నను ఎవరైనను తమ తమ ప్రారంధ కర్మలకు తగిన ఫలము అనుభవించే తీరవలేను. చూసారా, ఇది అంతటి యథార్థమైన మాట. అక్కడ అందుకనే శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్ర రూపంలో పుట్టిన అంతటి మహాత్ముడు, ఎంతో గొప్పవాడు, సత్యమే పలికాడు. అలాంటి మహాత్ముడికి కూడాను ఇక్కడికి వచ్చి కష్టాలు తప్పలేదు. ఎందుకని? ప్రారంధ కర్మం అనమాట. అలాగే ఈ మానవులు ఈ కర్మను తప్పించుకోవాలని చెప్పి అనేక వ్రతాలు యజ్ఞాలు యాగాదులు చేస్తారు. ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా కర్మ తప్పనే తప్పదు. ఎందుకంటే ఈ దేహమే కర్మజన్యమైనటువంటి దేహము. ఈ కర్మజన్యమైనటువంటి దేహము కర్మను ఆచరించాలి, కర్మ అనుభవించడానికి వచ్చింది. ఈ కర్మను అనుభవించడానికి వచ్చి కర్మ పరిపూర్ణము సంపూర్ణం అయిన తర్వాతే ఈ కర్మ అనే దేహం పోతుంది. కానీ అది కష్టం అవనే నష్టం అవనే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. పాపపుణ్యాన్ని ఫలమని అనుభవించాలని చెప్పి ఈ దేహం వచ్చింది కనుక అనుభవించితేనే అయిపోతున్నాయి అన్నమాట. అందుకే శరీరం ఉన్నవారికి గర్భమందు ఉండుట, అలాగే పుట్టుట, పెరుగుట, వృద్ధి పొందుట, క్షీణించుట అని షడ్భావ వికారాలు ఉంటాయన్నమాట. ఈ 6 వికారములు గలవాడు ఎట్లు దుఃఖమును పొందకుండా ఉంటాడు? ఎందుకంటే గర్భనందు ఉన్నప్పుడు కూడాను దుఃఖమే, పుట్టిన తర్వాత దుఃఖమే, పెరిగేటప్పుడు దుఃఖమే, అభివృద్ధి పొందేటప్పుడు దుఃఖమే, క్షీణదశలో కూడా దుఃఖమే,
చచ్చిన తర్వాత దుఃఖమే. అంటే ఈ 6 షడ్భావ వికారం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా దుఃఖమే కలుగుతుంది, సుఖం కలగదనమాట. తామే దుఃఖములను పొందుచుండి ఈ దేవతలు ఇతరుల దుఃఖములను ఎట్లు బాపగలరు? బాపలేరు కదా. శరీర పరిగ్రహం ఉండినచో ఎవరైనను దుఃఖములను అనుభవించవలసినదే. ఎందుకంటే ఈ శరీరమే దుఃఖానికి హేతు అనమాట. అయితే ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా మన వలనే దేవతలు కూడా నానా దుఃఖములు అనుభవించినట్లయినా వారు మనచే ఉపాసింపబడి మన అభీష్ట ఫలములు ఎట్లా ఇయ్యగలుగుతున్నారు అంటే, వాళ్ళే దేవతలే నానా దుఃఖాలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు అన్నావు కదా నాయన. మరి మనం ఉపాసించినప్పుడు మనకి కోరికలు వాళ్ళు ఎలా తీరుస్తున్నారు? ఆ కోరిక అంటే ఆ ఫలాన్ని మనకి ఎలా ఇస్తున్నారు మరి అని అడిగాడు. అప్పుడు గురువుగారు అంటున్నారు, బిడ్డ, ధనవంతులు రాజులు మొదలగు వారు తాము దుఃఖము కలవారైనను, ధనవంతులు కానీ రాజ్యంలో ఉన్న రాజులు కానీ వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. ఉన్నప్పటికీ ద్రవ్య సంపన్నులు అగుట వలన, అంటే చాలా ద్రవ్యం ఉండడం వల్ల, ధనం ఉండడం వల్ల సామాన్య మానవులచే స్తుతింపబడి, అంటే రాజు గొప్పవాడని, మా రాజ్యం చాలా గొప్పదని, మా రాజు మమ్మల్ని బాగా పరిపాలిస్తున్నాడని ఈ ప్రజలందరూ కూడా రాజుల్ని స్తుతింపజేస్తారు, అంటే పొగుడుతారు కదా. అందువల్ల వారి ఇష్టార్థముల నొసంగుట్టునట్లు దేవతలు కూడా, అంటే ఇప్పుడు అలాగ రాజుని పొగిడితేప్పటికి ఏం చేస్తాడంటే ఆ ధనం తీసుకెళ్ళి రాజ్య ప్రజలకు ఎలా ఇస్తాడో అలాగే దేవతలు కూడా దుఃఖములచే పీడింపబడుతున్నప్పటికీ యోగ ఐశ్వర్యాది, యోగ అంటే తపస్సు వల్ల సాధించినట్టు యోగ బలం వల్ల, యోగ ఐశ్వర్యాది అంటే యోగ బలం వల్ల సంపన్నులగుట వలన మానవులచే ఉపాసింపబడి అభీష్ట ఫలమును ఇస్తున్నారనమాట. మానవులకి అభీష్ట ఫలం అంటే వసంగుతున్నారు, అంటే ఆ మానవుడు చేసినటువంటి కర్మకి వాడికి తగ్గ ఫలాన్ని ఇస్తున్నారు. ఇక బ్రహ్మవేత్త శరీర పరిగ్రహం గలవాడొకటి చేత దుఃఖములు అనుభవించుచుండియు సాభాసంతఃకరణ ఇష్టంబులుగా వాని చూసినట్లు, అంటే ఈ శరీరము వేరు నేను వేరు. సాభాసంతఃకరణ అంటే మాయ, ఈ శరీర రూపమైనటువంటి మాయ, ఇదే దీనికే వస్తుంది కానీ కష్టం, సర్వసాక్షిని అయినటువంటి నాకేది అంటడం లేదు అనే భావన అనమాట. అలాగా వచ్చిన కష్టాన్ని చూస్తున్నాడు కానీ నాదే అని మేదేసుకోవట్లేదు. వాడిని చూస్తున్నట్లు దేవతలు కూడా దుఃఖములచే పీడింపబడుచున్న వారైనను, అంటే శరీరం నేను కాదని ఎలాగైతే చూస్తున్నారో అలా దుఃఖం నేను కాదని చెప్పి దేవతలు అలాగా పీడింపిన వారైనా వాడిని సాభాసంతఃకరణ ఇష్టములుగా చూసు, అంటే వాళ్ళు కూడా అలాగే మాయగా చూస్తూ బ్రహ్మానంద నిమగ్నై ఎందురు. బ్రహ్మవేత్తలు ఎలా ఉంటారో ఆ దేవతలు కూడా అలా ఉంటారు. కనుక దేవతలు ఆనంద స్వరూపులని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇక మరి శరీర పరిగ్రహం ఉండినచో దుఃఖము అవశ్యము ఉండును. ఎవరికైతే శరీరం అనేది ఉన్నదో వాళ్ళకి దుఃఖం తప్పదంటున్నాడు, ఖచ్చితంగా ఉంటుంది. కనుక శాస్త్రముల యందు శరీర పరిగ్రహము గల దేవతలకు కూడా దుఃఖములు కలవని చెప్పబడెను. అంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, అలాగే ఇవన్నీ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ శాస్త్రాల్లోనే ఇలా చెప్పబడింది. కనుక ఎవరును శరీర ముక్తి కొరకు ప్రయత్నింపరాదు. అంటే ఈ సశరీరం అంటే ఈ సాకార రూపమైన శరీరంతో నేను ముక్తిని పొందాలని ఎవరు కూడా ప్రయత్నించకూడదు. అశరీర ముక్తి కొరకే ప్రయత్నింపవలేను. అంటే శరీరం లేని స్థితి అంటే జన్మరాహిత్యం కొరకే ప్రయత్నించాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా మరి ధ్రువుడు మొదలగు వారు కొందరు సశరీర ముక్తులే నక్షత్రాదుల రూపంలో తోస్తున్నారు కదా, మరి యోగులు కొందరు తమ యోగ మహిమచే లోకాంతరములకు పోయి సశరీర ముక్తులను చూసి వచ్చినట్లు శాస్త్రముల యందు తెలియబడుచున్నది కదా, మరి ఆ అశరీర ముక్తుడే ఎవరికి తెలియబట్టలేదు. అతడు నేను బహుకాలం అశరీర ముక్తుడిని వచ్చితనని చెప్పినట్లు శాస్త్రంలో ఎందుకు కనబడడం లేదు. కనుక అశరీర ముక్తులు కలదనుటకు ప్రమాణమేమి? ఏమంటున్నాడు?
ఇప్పుడు చాలామంది బ్రహ్మవేత్తలు ఉన్నారు కదా నాయన, వాళ్ళు ధ్రువుడు కానీ లేకపోతే మహాత్ములు కానీ కొంతమంది యోగులు కానీ సశరీరంతో ఉన్నట్లుగా మనకి శాస్త్రాలు ఎందు తెలుపుతున్నాయి. కొంతమంది చూసొచ్చినటువంటి వారు చెప్తున్నారు. కానీ అశరీరులు ఉన్నారని కానీ అశరీర స్వరూపంతో ఇలా ఉన్నదని శాస్త్రంలో కూడా వ్రాయబడలేదు. ఎవరు చూసినట్టు కూడా మనకి తెలియదు. అలా ఎక్కడ ఆ ప్రమాణమే కనిపించట్లేదు కదా. మరి అశరీరులకి ముక్తి కలదనే మాట మీ దగ్గరే వింటున్నాను. దీనికి ప్రమాణం ఏమి చూపించరాదా అని అడిగారనమాట. సరే, ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. జై సద్గురు స్వాముల వారికి జై.